మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. మల్కాజ్గిరి ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారం. నేను పెండ్యాల శేషసాయి వరప్రసాద్. అంటే బహుశా ఎవరికి తెలుసో తెలియదు కానీ నన్ను వైష్ణవి ప్రసాద్ అంటారు. నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ముందుగా ఇది పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం, సామాన్యమైన వ్యక్తి కూడా రాజకీయాల్లో నిలబడి రాణించగలరు అని ఒక సందేశం ఇవ్వటం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ధన ప్రవాహంతో, రాజకీయ పార్టీలతోటి, దుర్మార్గమైన రాజకీయాలతోటి, తర్వాత దౌర్జన్యమైన రాజకీయాలతోటి ఈరోజు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ నివారించాలి అంటే సామాన్య వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. అది గ్రహించి నా బాధ్యతగా నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇది నా బాధ్యతే కాదు, ఈ సామాన్య ప్రజల అందరి యొక్క బాధ్యత కూడా. ఇది రేపొద్దున ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే రాజకీయాలని ధనబలంతో, కండబలంతో నిండిపోయి సామాన్య వ్యక్తి యొక్క గొంతుక అనేది వినిపించడానికి అవకాశం అనేది ఉండదు. రేపొద్దున్న మనం ఎటువంటి పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి గెలిచి మనకు అందనంత దూరంలోనే ఉంటారు. అదే నాలాంటి వ్యక్తి ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవటం వలన సామాన్య వ్యక్తులకి అందుబాటులో ఉండి వారికి, ఎందుకంటే మనం సామాన్య వ్యక్తులమే కాబట్టి సామాన్య వ్యక్తికి ఏది కావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళతో మూవ్ కావాలి అన్నది మనలాంటి వ్యక్తులకి అర్థమవుతుంది. కాబట్టి నేను రేపొద్దున్న ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ మీరు ముందుకు వచ్చి నాకు ఆ సపోర్ట్ ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇది ప్రతి మనిషి యొక్క, ప్రతి ఓటరుకు, సామాన్య కార్యకర్తకి ఆవశ్యకత. పార్టీలకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ పోరాటం చేయవలసిన ఆవశ్యకత సామాన్య ప్రజలుగా మనందరి మీద ఉంది. అది ఒక బాధ్యతగా వహించి ముందుకు వచ్చి నాలాంటి సామాన్య వ్యక్తులు నేనే కాకుండా ఇంకెవరైనా నుంచుంటే వారికి సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని నేను మీకు ఈ సుమన్ టీవీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఒక సామాన్యుడు అసామాన్యులతో పోటీ పడుతున్న సందర్భం ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్స్. కళ్యాణ భారతి వివాహ సమాచార కేంద్రం తరఫున నేను ఈరోజు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినాను. దానికి శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలబడుతున్న సందర్భంగా వారిని ఆహ్వానించి వారికి సన్మానం చేసి అందరి చేత ఎక్కువగా ఎలక్షన్లో ఓట్లు వేయించి వారిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించే వాళ్ళని అందరికీ మనవి చేసి వారికి విన్నపం చేసి వారికి ఎక్కువగా మెజారిటీ రావాలని, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఆశిస్తూ కార్యదర్శి పి. ఆనంద్. నేను మలపాక శేషసాయి. కళ్యాణ భారతికి వచ్చాను. నేను ఆనంద్ గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి. అక్కడికి శ్రీ వైష్ణవి ప్రసాద్, శేషసాయి వరప్రసాద్ గారు ఆయన వైష్ణవి ప్రసాద్ అని పిలుస్తారు. వైష్ణవి ప్రసాద్ గారు చాలా సామాన్య కార్యక్రమాలు నడిపారు. ఆయన అన్నదాన కార్యక్రమాలు నడిపారు. బీద విద్యార్థులకి చాలా రకాలైన సహాయాలు చేశారు. చదువులు చెప్పించారు. వాళ్ళకి వసతి గృహాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ వైష్ణవి ప్రసాద్ గారు చేసేటువంటి సామాన్య కార్యక్రమాలు మామూలు సామాన్య బ్రాహ్మణులకి చాలా ఆనందదాయకము. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆయన్ని స్వీకరిస్తున్నారు. ఇటువంటి వైష్ణవి ప్రసాద్ గారు కనుక లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక గెలిచి వచ్చినట్లయితే మనలాంటి సామాన్య ప్రజలందరూ కూడా అంతో ఇంతో సుఖపడతారు. సంతోషంగా వాళ్ళకి చాలా రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. కాబట్టి మనం అందరము ఓటర్లము మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నట్టు మన వైష్ణవి ప్రసాద్ గారిని అధిక మెజారిటీతో గెలిపించి ఆయన ఒక సహాయ సహకారాలను కూడా మనం అందజేసుకోవడంలో మనం చాలా అదృష్టవంతులం అవుతాం. కాబట్టి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే అందరూ కూడా వైష్ణవి ప్రసాద్ గారికి ఓట్లు వేసి ఆయన్ని అధిక మెజారిటీతో గెలిపించి ఆయనని మనందరి వాడిగా, మనం ఆయన వాడిగా అయితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. నా పేరు వారణాసి వంశీ. ఈ రోజున మన మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైష్ణవి ప్రసాద్ గారికి శుభాభివందనాలు. ఆయన ఎందుకు నిలబడుతున్నారు అంటే, రాజకీయంగా చాలామంది కోట్ల రూపాయలు వెచ్చిస్తే కానీ సీటు దొరకట్లేదు. అటువంటి తరుణంలో ఒక సామాన్యుడిగా ఉంటూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన క్యాటరింగ్ వ్యవస్థలో ముందుకు నడుస్తూ ఆయనకి మదిలో ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఈ ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలి, లేదా సేవ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన తరుణంలోనే ఆయన సామాన్యుడిగానే ఉంటూ సామాన్య ప్రజలందరికీ కూడా చేరువుగా ఉంటాను అనే ఆలోచనతో ఆయన ముందుకు రావడం, ఈ మల్కాజీ నియోజకవర్గం నుండి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. మేము అందరం కూడా, నాతో పాటు ఈ మల్కాజిగిరి నియోజకవర్గ సభ్యులు, ప్రజలు, ఓటర్లు అందరూ కూడా వైష్ణవి ప్రసాద్ గారిని ఆశీర్వదించి ఆయన అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కారణం మీ అందరికీ తెలుసు, ఎల్లవేళలా ఆయన అందుబాటులో ఉంటాడు. అంతేకాకుండా మనందరికీ కావాల్సిన సహాయ సహకారాలకి ఆయన ముందు నడుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ఆయన నడుచుకుంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందుకోసం ఒక సామాన్యుని గెలిపించుకుంటే మనకి ఎంతో ఆనందం ఉంటుంది. మన చేరులో ఉంటాడు. మనకి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆయనకి మనందరం కూడా ఓటు వేసి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓటర్ మహాశయులందరికీ మరొకసారి ముందే చెప్తున్నాను, దయచేసి మీ అందరూ కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈరోజు నాచారంలో జరుగుతున్న కళ్యాణ భారతి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైష్ణవి ప్రసాద్ గారికి చిరు సత్కారం చేస్తూ ఆయనని ఈరోజు బ్రాహ్మణులందరికీ పరిచయం చేస్తూ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థిగా నిలబడుతున్న వైష్ణవి ప్రసాద్ గారికి మన పూర్తి మద్దతుగా తెలుపుతున్న కళ్యాణ భారతికి, నాచారం బ్రాహ్మణ పరిసర ప్రాంత వాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన పార్లమెంట్కి ఎందుకు వస్తున్నారు అనంటే, మధ్య తరగతి బ్రాహ్మణుడు రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుందో చూపెట్టడానికి మీ ముందుకి వస్తున్నారు. గొంతు విప్పితే, బ్రాహ్మడు గొంతు విప్పితే ఎలా ఉంటుందో చూపెట్టడానికి వస్తున్నారు. అలాగే ఆయన ధన రూపేణ ఎంతో వెచ్చించి ఈరోజు లోక్సభ స్థానానికి ఆయన నిలబడుతున్నారు అని అంటే ఎంత ఆశించి కాదు, సేవలో భాగంగా మీ ముందుకి వస్తున్నారు. సేవ అంటే సేవ మనం మామూలుగా కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా సేవ చేస్తున్నాయి, స్వతంత్రంగా సేవ చేస్తున్నాయి. అదే రాజకీయంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో చూపెట్టడానికి వైష్ణవి ప్రసాద్ గారికి ముందు వచ్చారు. ఆయన గొంతు పార్లమెంట్లో వినే స్థాయిలో బ్రాహ్మణులందరూ కూడా ఓట్లు వేసి మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థిగా, మన పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుని బ్రాహ్మణులందరూ కూడా ఒక స్థాటి మీదకి వచ్చి మనమున్నాం, మన గొంతు విప్పుదాం, మనం కలుపుదాం, చెయ్యి కలుపుదాం, అందరూ ఆశించిన విధంగా ఈయనని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుందాం. ఇదే మన మాట, ఇదే బ్రాహ్మణ సంఘాల మాట, ఇదే కలయిక, ఇదే ఐకమత్యం అన్నీ కూడా వైష్ణవి ప్రసాద్ గారిలో కలిపి మనం ఆయనకు ఓటు వేసే విధంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులందరూ కూడా కలిసికట్టుగా రావాలని మనవి చేస్తూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.